హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. చాలా డేస్ అయిపోయింది కదండి నేనైతే వీడియోస్ పెట్టి. సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అసలు కుదరలేదనమాట. విలేజ్లో ఉన్నాను కదా, సో అక్కడైతే నెట్ సరిగ్గా రాకపోవడము, పిల్లలు ఉండడము, హాలిడేస్కి పిల్లలందరూ రావడం వల్ల అసలు వీడియో షూట్ చేయడం కుదరలేదు. అలాగే అప్లోడ్ చేయడం కూడా కుదరలేదండి. సో రిటర్న్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసాను, మా ఇంటికి వచ్చానమాట. అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చాను. సో మా ఇల్లు అయితే రెంట్కు ఉండేవాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఖాళీ చేయించాము ఇల్లు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఖాళీ చేపియాల్సి వచ్చింది. సో ఈ ఇంటినైతే క్లీన్ చేస్తున్నాం. నేనైతే ఫ్రైడే వచ్చాను ఇక్కడికి. ఫ్రైడే ఎందుకనేసి క్లీన్ చేయలేదు, సాటర్డే క్లీన్ చేసామన్నమాట. అది చూడండి, టైల్స్ చూడండి ఎలా పగిలిపోయాయో. అసలు కొత్త హౌస్ అనమాట మాది. 2 years కూడా కంప్లీట్ కాలేదు హౌస్ కట్టించి. రెంట్కుంటే మనము ఎక్కడైనా కానీ మనము వెళ్ళిన ప్రతి చోటు మనకు ఓన్ హౌస్ అంటూ ఉండదు. సో రెంట్కి ఉండాల్సి వస్తుందన్నమాట. రెంట్కున్నప్పుడు ఆ రెంటింటిని కూడా మన ఇల్లు లాగా చూసుకుంటే అదొక హ్యాపీ అనమాట. ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి ఇంటిని కట్టించుకొని ఉంటారు. సో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు అనేది రెంట్కి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. రెంట్కి ఇచ్చినప్పుడు ఆ రెంట్కున్న వాళ్ళు కూడా మనది ఇల్లు, సొంత ఇల్లు అన్నప్పుడు అలా చూసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. సో వాళ్ళైతే ఖాళీ చేసినాక ఇల్లు అయితే ఇదంతా ఆల్రెడీ మా అత్తయ్య క్లీన్ చేసిందనమాట. ఇంకా ఘోరంగా ఉన్నది సింక్ కానీ, అలాగే వచ్చేసి కిచెన్ అయితే మామూలుగా లేదు, అంత ఘోరంగా ఉన్నది. అక్కడికి క్లీన్ చేసిందనమాట. అయినా అవి మరకలైతే జిడ్డు పట్టున్నాయి. మనం కిచెన్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు డైలీ క్లీన్ చేసుకుంటే ఈ టైల్స్ మీద ఈ మరకలు అవి ఉండవండి. సో కొందరైతే అలవాటు అట్లీస్ట్ 1 week ఒక్కసారైనా కానీ క్లీన్ చేసుకుంటే ఇట్లా మట్టి పట్టిపోదనమాట. ఎంత ఘోరంగా అయిందంటే నిజంగా 1 hour అబోనే పట్టింది ఈ కిచెన్ వరకు, ఈ టైల్స్ వరకు క్లీన్ చేయడానికి. హార్పిక్ వేసి అలాగే స్టీల్ స్క్రబ్బర్తో రుద్దారనమాట. ఈ సెల్ఫుల్లో కూడా పేపర్లు వేసుకోవడం వల్ల మట్టి పట్టకుండా, దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటుంది. సో అది కూడా చేయలేదు, అలానే వదిలేశారనమాట. ఇంకా ఫ్యాన్ అయితే చూడాలండి. ఆ ఫ్యాన్ అంటే కొద్ది రోజుల క్రితం చెడిపోయిందంట. సరే పట్టించుకోవాలా. ఫ్యాన్ ఆడేటప్పుడన్నా ఇలా తిరిగేటప్పుడన్నా మట్టి అంతా పడదో ఏమో తెలియదు, కానీ ఇలా ఎంత ఉన్నదంటే నిజంగా చాలా ఉన్నది ఆ ఫ్యాన్కి. అది క్లీన్ చేయలేదు ఇంకాను, అది ఇప్పేసేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే, మనం వెళ్ళిన ప్రతి చోట మనకు సొంత ఇల్లులు ఉండవు. మనము ఉన్న ఇంటిని మన సొంత ఇల్లులాగా చూసుకుంటే రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సరే వీళ్ళు బాగా చూసుకుంటున్నారు ఇల్లును అనే ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక ఇంట్లో అయితే ఉంటాం, కానీ 2-3 ఇల్లులు ఉన్నప్పుడు రెంట్కైతే ఇచ్చుకుంటాం అనమాట. సో అలా ఒట్టిగా వదిలేసిన ఇల్లు అనేది పాడుపట్టిపోతుంది, దుమ్ము నిండుకుపోతుంది. ఎవరన్నా ఫ్యామిలీ ఉంటే బాగా చూసుకుంటారు కదా అన్న దాంతో ఇస్తారనమాట. అలాంటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటిని మనం ఏ ఇంట్లో ఉన్నా కానీ ఇల్లు మనది అనేసి మనం చూసుకుంటే కానీ ఆ ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కానీ ఈరోజు మార్నింగ్ అయితే చపాతీ చేశాను. ఇంకేం టిఫిన్ లేదనేసి ఆలుగడ్డ కుర్మా చేసేసాను. మార్నింగ్ చేసేసి టీ తాగేసి కుర్మా చేసేసి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి కొద్దిగా నేను క్లీన్ చేసాను. మళ్ళీ మా హస్బెండ్, మా అత్తయ్య క్లీన్ చేస్తూ ఉంటే నేను ఇంట్లోకి వచ్చి టిఫిన్ టైం అయిపోయింది అనేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశానండి. నేను చిన్న పాప మాత్రమే ఊరి నుంచి వచ్చాము. పెద్ద పాప వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండింది. ఈ వీడియోస్ కూడా నేను అసలు డైలీ పెట్టకపోవడం వల్ల నాకేమైందంటే చాలా వరకు వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, అలాగే వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయాయండి. డైలీ పెట్టడం వల్ల నాకైతే బాగా సబ్స్క్రైబర్స్ కానీ అందరు పెరిగారు, వాచ్ అవర్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. సో మిడిల్లో నేనే డ్రాప్ అవడం వల్ల ఎవ్రీ సమ్మర్లో ఇలానే అవుతుంది, అయిపోతుంది లేండి, ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకున్న టైంలో నేనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కంటిన్యూ చేయలేకపోతున్నాను వీడియోస్. సో అందువల్ల వచ్చేసి నాకైతే చాలామంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనమాట. సో ప్లీజ్ మీరైతే నాకైతే సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది, కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఫైనల్లీ ఈరోజు టిఫిన్ అయితే చపాతీ, ఆలుగడ్డ కుర్మాను.
మార్నింగ్ లేవడమే 6:20 కల్లా లేచాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ 6 కల్లా లేసేదాన్ని అనమాట. అలవాటు అయిపోయింది. నైట్ తొందరగా పడుకున్నప్పుడు మార్నింగ్ 6కే 5:50, 6 కల్లా మెలకువ వచ్చేస్తుంది. సమ్మర్ కదా, ఎండ బాగా వచ్చేస్తుంది. 6 కల్లా తెల్లగా తెల్లారిపోయి ఎండ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని అదే అలవాటై ఇక్కడ కూడా తొందరగానే లేచాను. ఇదిగోండి ఆలుగడ్డ కుర్మా గట్టిపడిపోయింది తొందరగానే చేయడం వల్ల. చపాతీ ఆలుగడ్డ కుర్మా ఈరోజు టిఫిన్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.